చంద్రబాబు కాలు పెడితే సర్వనాశనమని, పంటలు కూడా పండవని, రైతులకు ఎరువుల కొరత ఏర్పడుతుందని విమర్శించారు అంబటి రాంబాబు. రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడాలని గ్రీవెన్స్లో కలెక్టర్ నాగలక్ష్మిని కలిశారు అంబటి రాంబాబు. ఆడబిడ్డ నిధి ఇవ్వాలని, ఆంధ్రలను అమ్మలని సీఎం అంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలోనే సుపరిపాలన కాదు, మోసపు పాలన కొనసాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు అంబటి. మీడియా సెక్షన్ రకరకాలుగా వార్తలు ఏం రాస్తున్నారు చూశారు కదా. మామిడి పంట రోడ్డు మీద వేసి తొక్కిస్తారా? ఏమిటి అన్యాయం? టమాటాలు తొక్కించలేదా ఇంతకుముందు? పొగాకు మంటలు పెట్టి కాలం లేదా? నిరసన. రైతు పంటని అమ్మటం కంటే రోడ్డు మీద వేసి తొక్కితే బెటర్ అనుకునే దశకు ఈ ప్రభుత్వం తీసుకొచ్చినందుకు సుపరిపాలన ఉందని ప్రజలందరూ హారతులు పడుతున్నారు అని తెలుగుదేశం వాళ్ళు అంటారు. ఆయన మాట కాదు. ఎందుకు హారతలు పడతారు అబ్బాయి? నిరుద్యోగ వృత్తి 3,000 ఇచ్చినందుకు హారతలు పడుతున్నారా? లేడీస్ అంతా ఫ్రీ బస్ ఎక్కి తిరుగుతున్నందుకు హారతలు పడుతున్నారా? లేకపోతే గ్యాస్ బండలు 3 ఇచ్చినందుకు హారతలు పడుతున్నారా? లేకపోతే అదేలే 3 లేకపోతే అన్నదాత సుఖీభవ 20,000 మొదటి సంవత్సరం ఎగ్గొట్టినందుకు ఇస్తున్నారా? లేకపోతే ఆడబిడ్డ నిధిని 15,000 చూసారు ఒకసారి.